అనగనగా ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు. ఆయనకు 7 కొడుకులు ఉన్నారు. ఒక్కరోజు రాజుగారి 7 కొడుకులు వేటకు అడవిలోకి బయలుదేరారు. వారు 7 చేపలతో తిరిగి వచ్చారు. వారు చేపలను ఎండలో ఎండబెట్టారు. కాని అందులో 6 చేపలు మాత్రమే ఎండిపోయాయి. ఒక్కటి మాత్రం ఎండలేదు. వారు ఎండని చేపను అడిగారు, చేప ఎందుకెండలేదు? అందుకు చేప సమాధానమిచ్చింది, ఒక గడ్డిమోపు అడ్డు వచ్చింది అని. వారో గడ్డిమోపును అడిగారు, గడ్డిమోపా ఎందుకు అడ్డు వచ్చావు? అందుకు గడ్డిమోపు చెప్పింది, ఆవు నన్ను మేయలేదు అని. వారు ఆవును అడిగారు, ఆవు ఎందుకు గడ్డిమోపును మేయలేదు? అందుకు ఆవు చెప్పింది, పాలేరు నన్ను మేపలేదు అని. వారు పాలేరిని అడిగారు, పాలేరా ఎందుకు ఆవును మేపలేదు? అందుకు పాలేరు చెప్పాడు, అవ్వ బువ్వ పెట్టలేదు అని. వారు అవ్వను అడిగారో, అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు? అందుకు అవ్వ చెప్పింది, పిల్లవాడు ఏడుస్తున్నాడు అని. వారు పిల్లవాడిని అడిగారు, పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? అందుకు పిల్లవాడు ఏడుస్తూ చెప్పాడు, చీమ కుట్టింది అని. వారు చీమను అడిగారు, చీమ ఎందుకు పిల్లవాడిని కుట్టావు? అందుకు చీమ చెప్పింది, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టన మరి.